హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మంచి మంచి మూవీస్ ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలుసుకుందాం. గైస్ అయితే వీడియోలో వెళ్ళే ముందు వీడియో కానీ నచ్చినది తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంటని ఆన్లో పెట్టుకోండి. నెంబర్ 1 విజయ్ యాంథోనీ గారు తీసిన లవ్ గురు మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకు థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకు మే 10వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే హాల్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 2 ది గోట్ లైఫ్ మూవీ అనమాట. సో ఈ మూవీ కూడా మనకు అయితే రీసెంట్గా అయితే థియేటర్లో అయితే రిలీజ్ అయితే అయింది గైస్. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. మనకు మే 10వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 3 గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ ద న్యూ ఎంపైర్ మూవీ. సో ఈ మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. మనకు మే 14న అయితే కన్ఫామ్గా అయితే డైరెక్ట్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 4 ఐలాండ్ మూవీస్. ఈ మూవీ మీకు కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము. సో వాళ్ళ దగ్గర అయితే అన్ని మూవీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో శివకార్తికేయన్ గారు తీసిన ఐలాండ్ మూవీ అయితే వాళ్ళ దగ్గర అయితే తెలుగు వర్షన్ అయితే ఉంది. సో మీకు కావాలనుకుంటే వాళ్ళకైతే జస్ట్ 50 రూపీస్ పే చేయండి. విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. సో ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసి మూవీని అయితే డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు. నెంబర్ 5 గణపత్ మూవీస్. ఈ మూవీ అయితే మనకి థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు సోనీ మ్యాక్స్ ఛానల్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకు మే 25న అయితే కన్ఫామ్గా అయితే సోనీ మ్యాక్స్ ఛానల్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 6 రజాకార్ మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకు థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు G5 వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకు మే 31న అయితే కన్ఫామ్గా అయితే G5లో అయితే రజాకార్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 7 ఆ ఒక్కటి అడగకు మూవీ. సో ఈ మూవీలో అయితే హీరోగా అయితే మనకు అల్లరి నరేష్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ అయితే మనకు రీసెంట్గా అయితే థియేటర్లో అయితే రిలీజ్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. మనకు జూన్ 7వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే ఆ ఒక్కటి అడగకు మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 8 ప్రసన్న వదనం మూవీ. సో ఈ మూవీలో అయితే హీరోగా అయితే మనకు సుహాస్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ కూడా మనకు రీసెంట్గా అయితే థియేటర్లో అయితే రిలీజ్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో ఈ మూవీని కూడా మనకు జూన్ 7వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే హాల్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 9 రత్నం మూవీ అనమాట. సో ఈ మూవీలో అయితే హీరోగా అయితే మనకు విశాల్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ కూడా మనకు థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు అఫీషియల్గా డేట్ని కూడా అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. మనకైతే మే 24న అయితే కన్ఫామ్గా అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ 9 మూవీస్లో మీరు ఏ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్న కింద కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకున్న తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంటని ఆన్లో పెట్టుకోండి. సో వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్ టు ఆల్. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.